హాయ్ హలో డ్రైవర్ సోదరులందరికీ నమస్తే అన్న. ఇవాళ అయితే 26 నవంబరు మంగళవారము. ప్రజెంట్ అయితే ఆన్లైన్ చేసుకుంటున్నా. టైం వచ్చేసి మనకు 10 అవుతుంది. ఇగో టైం అయితే 9:59 అవుతుంది. ఫస్ట్ రీడింగ్ అయితే 0 చేసుకున్నాం. ఓకే రైట్. లేట్ చేయకుండా మనం ఆన్లైన్ అయితే చేసుకుందాం. ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది. ఓకే నో ప్రాబ్లం. ఫస్ట్ ఆన్లైన్ అయితే చేసుకుందాం. ఇదేం తిరుగుతా ఉంది, నెట్వర్క్ లేదా ఏంది? ర్యాపిడోలో చూద్దాం. ఊబర్ ఒకటి తిరుగుతా ఉంది. ఇదేంది ఇంట్లో కూడా సర్వీస్ అన్అవైలబుల్ అని వస్తుంది మెసేజ్. ఇదేం కదా, ఇంటర్నెట్ లేదా? నెట్వర్క్ చేంజ్ చేద్దాం, లేదంటే వైఫై కనెక్ట్ చేద్దాం. హాట్స్పాట్ ఓకే. హాట్స్పాట్ అయితే కనెక్ట్ చేసిన, నెట్ వస్తలేదు. ర్యాపిడోలో అయితే ఆన్లైన్ అయిపోయింది. ఊబర్లో చూద్దాం, ఇప్పుడు అయ్యిందా కాలేదా? కాలేదు. ఓకే ఊబర్లో కూడా ఆన్లైన్ అయిపోయింది. ఇది మన యాత్ర యాప్ ఆటోమేటిక్ ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. ఆఫ్లైన్ చేసినా కూడా ఆటోమేటిక్ ఆన్లైన్ తీసుకుంటుంది అది బ్యాక్గ్రౌండ్లో. నాకే అట్లయితుందా, మరి మిగతా వాళ్ళకి అట్లయితుందో తెలియదు. ఇన్ డ్రైవ్ అయితే అది నిన్న నుంచి ఆన్లైన్లోనే ఉంది. నా నైట్ ఆఫ్లైన్ చేయడం మర్చిపోయినా. ఓకే ఒకసారి ఆఫ్లైన్ చేసి ఆన్లైన్ చేద్దాం. ఏముంది ఫ్రెష్గా రైట్. డెకర్స్ కాలనీ మాదాపూర్ 480. యాక్సెప్టెడ్. చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఎటో డెకర్స్ కాలనీ అంట. డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టైం అయితే సాయంత్రం 5 అయిపోతుంది, 5:30 వరకు వస్తుంది. ఒక నిమిషము, మీకు మార్నింగ్ నుంచి అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు కదా. ఒక రెంటల్ డ్రాప్ పడి నాకు డే మొత్తం వండనే అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ హైటెక్ సిటీ ఎలిమెంటరీ హోటల్ దగ్గర అయితే ఉన్నాను. మార్నింగ్ నుంచి మన వెహికల్ వచ్చేసి ఎంత తిరిగిందంటే 75 కిలోమీటర్లు తిరిగింది. సాయంత్రం 5:30 అవుతుంది. మీకు ఇప్పుడు డాష్ బోర్డ్ అయితే చూపిస్తా, ఊబర్ అండ్ ర్యాపిడో అది. ర్యాపిడోలో అయితే ఒక్క డ్రాప్ కంప్లీట్ అయింది, మార్నింగ్ వచ్చిన ఈ డ్రాప్. అయ్యో ఈ డ్రాప్ మనకైతే బొల్లారం నుండి హైటెక్ సిటీ అయితే పడ్డది మాదాపూర్. 490 రూపాయలు ఇచ్చిండు 23 కిలోమీటర్లకు. మనకు 20 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఇట్లా. ఆ తర్వాత హైటెక్ సిటీ ఎలిమెంటరీ హోటల్ దగ్గర నుండి నాకు రెంటల్ బుకింగ్ అయితే వచ్చింది. 5 అవర్స్ రిజర్వేషన్ అది. ఇదే డ్రాప్ అది. 4 అవర్స్ 50 మినిట్స్ పట్టింది. ఒక 10 మినిట్స్ తక్కువ 5 అవర్స్ అయితే కంప్లీట్ అయింది. టోటల్గా ఇంట్లో 45.95 అంటే 46 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. 46 కిలోమీటర్లకు మనకు 1431 రూపాయలు అయితే ఇచ్చిండు. ఇది ఆన్లైన్ ట్రిప్, క్యాష్ కలెక్షన్స్ ఏం లేదు ఇంట్లో. ఈ ఒక్క ట్రిప్తో మనకు మైనస్ బ్యాలెన్స్ తగ్గి ఇప్పుడు ఇంట్లో మనకు తగ్గించేసిండు. వ్యాలెట్లో మనకు ఇంకా 708 రూపీస్ అయితే డ్యూ ఉంది. మనకు 1000 రూపీస్ కంటే తగ్గింది కాబట్టి బ్యాలెన్స్
ఇందులో ఇంకా క్యాష్ రిప్లై అయితే ఏం ఆన్ కాలేదు. ఇది వీక్లీ స్టేట్మెంట్కి సంబంధించిన మెసేజ్ ఏదో వచ్చింది కానీ ఇది మనకు అనవసరము. ఇంకా క్యాష్ రిప్లై అయితే స్టార్ట్ కాలేదు. ఇందులో అయితే రూ. 1431 ఒక డ్రాపు రెంటల్ది. ఇందులో కూడా ఒక డ్రాపు రూ. 490. టోటల్గా అయితే మనకు 1800 చిల్లర అయితే అయింది. ప్రస్తుతం అయితే 5:30 అయిపోతుంది టైము. మార్నింగ్ ఎంత 10కి తీసినాం కదా, ఇప్పుడైతే 5 అవుతుంది. డే మొత్తం ఈ 2 డ్రాప్లకే ఇలా టైం అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పడితే ఇట్లా వెళ్దామని చూస్తున్నా కానీ ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్ పడితే పోదామని చూస్తున్నా కానీ రావట్లేదు. ఇందాకైతే ఒకటి ర్యాపిడోలా వచ్చింది, ఎయిర్పోర్ట్ కాదు శంషాబాద్ అని వచ్చింది. అది ర్యాపిడో ప్రీమియర్లో పడ్డది, 900 చూపించిండు. అయితే అది యాక్సెప్ట్ చేయగానే అది అనదర్ డ్రైవర్ అని చెప్పేసి వచ్చేసింది. అది మనకు యాక్సెప్ట్ కాలేదు. ఇక ర్యాపిడోలోనేమో అది సారీ ఊబర్లోనేమో సపోర్టే లేదు ఇప్పటి వరకు. రెంటల్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఏం సపోర్ట్ ఇంతవరకు అది మోగానే లేదు. ఇక దాంతోపాటు మనకు మన యాత్ర యాప్ ఆన్లోనే ఉంది, ప్లస్ ఇన్డ్రైవ్ యాప్ కూడా ఆన్లైన్లోనే ఉంది. ఇందులో ఒక్క బుకింగ్ కూడా లేదు ఇప్పటి వరకు. చూద్దాం. మ్యాక్సిమం అయితే ఇప్పుడు ట్రాఫిక్ టైం కదా, ఎయిర్పోర్ట్ తీసుకోనికైనా చూస్తా. ఎయిర్పోర్ట్ ఇట్లా డ్రాప్ వచ్చిందంటే మీకు అది మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్లో అప్డేట్ చేస్తా. మనకు లెమన్ ట్రీ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది ఎయిర్పోర్ట్కి. కాసేపు వెయిట్ చేసిన అక్కడనే. వెయిట్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలకు అయితే మనకు ఎయిర్పోర్ట్ పికప్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చిన. లాస్ట్ డ్రాప్ వచ్చేసి మనకు 528 రూపీస్ అయితే ఇచ్చిండు. చూపిస్తా చూడండి, సారీ 508. నాకు 508 రూపాయలు అయితే ఇచ్చిండు. ఇక్కడ ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్లో ఇప్పుడే డ్రాప్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు సీరియల్ ఎంత నడుస్తుంది, 195, 200 ఇంటర్సిటీ నడుస్తుంది. సెడాన్ వచ్చేసి మనకు 101, 105 నడుస్తుంది. ప్రీమియర్ వచ్చేసి 171, 175 నడుస్తుంది. మనకు గో వచ్చేసి మనకు 180, 181, 185 నడుస్తుంది. ఓకే, ఫస్ట్ నేనైతే ఇక్కడికి వచ్చిన ఫస్ట్ చేసే పని ఏంటంటే గో ఆఫ్ చేస్తా. గో ఒకటి, ఇంకా ఇంటర్సిటీ ఒకటి, రెంటల్ ఒకటి, ఈ 3 అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసి పెట్టేస్తా. గో అయితే ఖచ్చితంగా చేస్తా, ఎందుకంటే ఫేర్ చాలా ఘోరంగా ఇస్తున్నాడు. ఇక ఇంటర్సిటీ ప్లస్ రెంటల్ ఎందుకు ఆఫ్ చేస్తా అంటే అవి అంత ఈజీగా రావు ఇక్కడ బుకింగ్స్. ఎప్పుడో ఒకసారి అమాస పుణ్యానికి ఒకసారి వస్తాయి అవి, కాబట్టి అవి ఆన్లో పెట్టినా కూడా పెద్ద యూజ్ లేదని చెప్పేసి నేను అవైతే ఆ 2 కూడా ఆఫ్ చేస్తాను ఇక్కడికి రాగానే. ప్రజెంట్ వచ్చేసి పార్కింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్తున్నా. ఇక ఇందాక వచ్చిన డ్రాప్ కూడా ఆన్లైన్ డ్రాపే, నాకు కలెక్షన్ అయితే ఏం లేదు ఇందులో. ఓకే, మీకు గ్రౌండ్లోకి పోయినాక మళ్ళీ పికప్ ఎక్కడ వస్తుంది ఏందని చూసిన తర్వాత మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను. ఎయిర్పోర్ట్ నుండి అయితే ఇక్కడ లంగరాజు పడ్డది, ప్రీమియర్లు అయితే వచ్చినాయి. ఇలా కావాలనే చూద్దాం ఎంత ఇస్తాడు ప్రీమియర్లు అని చెప్పేసి చూడనికైనా వచ్చిన. ఏవో ప్రీమియర్ డ్రాపు ఎంత మనకు 27.89 అంటే 28 కిలోమీటర్స్కి 528 అయితే ఇచ్చిండు. 992 క్యాష్ కలెక్షన్ అయింది. అందులో మనకైతే 528 అయితే మనకైన కలెక్షన్ అది, అంటే కంపెనీ మనకి ఇచ్చిన అమౌంట్ అది. ఓకే, టోల్ అయితే 30 రూపీస్ అయితే రీఫండ్ ఇచ్చేసిండు. 528 డివైడెడ్ బై 28 కిలోమీటర్స్, 18 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడ్డది ప్రీమియర్లో మనకు.
అంటే సెడాన్తోని గోతోని పోల్చుకుంటే ఏది జర బెటర్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే లంగరాజులు ఉన్నా. ఈ లంగరాజు వస్తే అమ్మాయి ఇక్కడ డ్రాప్లు సరిగా రావు. ఓకే, మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ టోలీ చౌకి అలా గచ్చిబౌలి అటెక్ సిటీ ఏరియాలకు అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి వాడే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ డ్రాప్ అయిపోయినాకే మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను. నాకు లంగరాజు డ్రాప్ అయిపోయిన తర్వాత అక్కడైతే మళ్ళీ రిటర్న్ డ్రాప్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ అయితే ఇవ్వలేదు. నేను ఎంటీ అయితే మన గచ్చిబౌలి ఐక్యా ఉంది కదా, ఐక్యా దగ్గరికి అయితే వెళ్ళినా. ఐక్యా దగ్గర వెళ్ళిన తర్వాత మనకు అటెక్ సిటీ దగ్గర నుండి గుండ్లపోచంపల్లి అపర్ణ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అక్కడికైతే డ్రాప్ పడ్డది. 12 దాటింది కాబట్టి డేట్ మారిపోయింది, ఇది షెడ్యూల్ మారిపోయింది. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు డ్రాప్ అది. ఇగో ఇది 25 కిలోమీటర్లకు మనకు 484 అయితే ఇచ్చిండు. ఇందులో మనకు 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడ్డది. ఈ డ్రాప్ తోనే మనకు ర్యాపిడోలో 2 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 2 డ్రాప్లకు 974 రూపాయలు అయితే అయింది. ఇక ఊబర్లో అయితే ఇంతకుముందు మీకు చూపించింది, ఆ తర్వాత ఇంకా ఏం రాలేదు అట్లా. ఇగో 2467 రూపాయలు అయితే ఇందులో అయినాయి. 3 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇంట్లో బిల్ ఇంత ఎక్కువైంది ఎందుకంటే మనకు ఇంట్లో రెంటల్ డ్రాప్ కొట్టినాం కదా పొద్దుగల, దాని ఒకదాని బిల్లే 1400 చిల్లర ఉంది. అందుకనే మనకు ఈ బిల్లు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి మనము గుండ్లపోచంపల్లిలో అయితే ఉన్నాము. మీకు రీడింగ్ అయితే ఒకసారి చూపిస్తా. ఇగో 187 అయితే తిరిగింది ఇప్పటివరకు బండి. టైం అయితే 12 గంటల 40 నిమిషాలు అవుతుంది. 187 కిలోమీటర్లకు మనకు ఈ బిల్లు అయితే అయ్యింది. మొత్తం 3000 చిల్లర అయింది. ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే మనకు ఇంటికి 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంటికి అయితే నేను ఎంటీఏనే వెళ్తున్నా, ఎందుకంటే ఇక్కడ డ్రాప్లు ఏం రావట్లేదు ప్రజెంట్. చూస్తున్నారు కదా, 13 కిలోమీటర్స్ 24 మినిట్స్ అయితే టైం చూపిస్తుంది. మనకు ఇప్పటికీ 187 అయితే అయింది కదా రేటింగ్, 188. ఇంటికి వెళ్ళే వరకు 200 అయితే కంప్లీట్ అవుతుంది. ఇది నాకు 200 కిలోమీటర్స్ ఇవాళ 3000 చేంజ్ బిల్ అయినట్టు లెక్క. ర్యాపిడోలో వచ్చేసి 974 ప్లస్ ఊబర్లో వచ్చేసి మనకు 2464 కదా, 2467. టోటల్గా వచ్చేసి మనకు 3441 అయితే అయ్యింది వీళ్ళు. మనకు 200 కిలోమీటర్కి 3441 అయింది. ఇందులో మైనస్ 200 కిలోమీటర్ అంటే మనం ఒక 1100 డీజిల్ తీసేస్తాం. జనరల్గా అయితే 1000 రూపాయలు, కానీ ఇక్కడ కొంచెం ఏసీలో ఎక్కువనే తిరిగింది మధ్యాహ్నం టైంలో. 2341 అయితే మనకు ఇవాళ మిగిలిన ఎర్నింగ్స్ ఇది. ఓకే, 200 కిలోమీటర్లకు 2341 మిగిలింది. ఓకే, చూశారు కదా వీడియో. ప్రజెంట్ అయితే ఇంత దారుణంగా అయితే ఉంది బిజినెస్. జస్ట్గా 2000 చంపాయనికి అర్ధరాత్రి 1 గంట వరకు మనం కష్టపడాల్సి వస్తుంది.
ఈ ఫీల్డ్లోకి అయితే కొత్తగా రావాలి అని అనుకున్న డ్రైవర్లు మాత్రము ప్రజెంట్ అయితే వద్దన్న. నేను ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నాను. మీరు అంతగా కావాల్సి వస్తే మీరు స్వయంగా తెలుసుకోవాలంటే కొత్త బండ్లు తీసుకోకండి. రెంట్కు క్యాబులు దొరుకుతాయి. రెంట్ క్యాబులు తీసుకొని ఒక నెల రోజులు వచ్చి చూడండి. అప్పుడు స్వయంగా మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. రోజు ఎంత చేస్తున్నామో ఎంత మిగులుతుంది మీకు అనేది అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మేము వీడియోలో చూపించినంత మాత్రాన నాకు 2000 మిగులుతుంది 3000 మిగులుతుంది అని చెప్పేసి చూపిస్తే అది సరే మిగులుతుందేమో, కానీ ఆ 2000 సంపాదనకి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది మీకు తెలుస్తలేదు. ఎంతసేపైనా మీకు మేము ప్రతి డ్రాప్ ఎర్నింగ్స్ అనేది మీకు చూపిస్తాము. అమౌంట్ ఎంత వచ్చింది, ఈ డ్రాప్లో ఎంత వచ్చింది, ఆ డ్రాప్లో ఎంత వచ్చింది, డైలీ ఓవరాల్గా ఎంత మిగులుతుంది మనకు అనేది ఈ వీడియోలో మీకు చూస్తే వేరుంటుంది. స్వయంగా ఎక్స్పీరియన్స్ అయితే అందులో ఎంత కష్టం ఉంటుంది, ఎంత కష్టపడాలి అని చెప్పేసి మీకు స్వయంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఈ ఫీల్డ్లోకి రావాలని అనుకుంటే మీరు కొత్త బండ్లు అయితే తీసుకోకూరి. తీసుకొని మళ్ళీ చాలామంది క్యాబ్ డ్రైవర్లు మాత్రము కొత్త కొత్త బండ్లు తీసుకొని 1 నెల 2 నెలలు నడపంగానే తట్టుకోలేక అమ్మేస్తున్నారు ఆ బండ్లను. కాబట్టి అట్లా ఒక దాదాపు చాలా లాస్ అవుతారు, లక్షలు లాస్ అవుతారు. కాబట్టి మీరు ఆ పని చేయకండి. కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే ఫస్ట్ మీరు ఒక క్యాబ్ను మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేదంటే రెంట్కి బయట క్యాబులు దొరుకుతాయి. ఒక నెల రోజులు చూడండి, రెంట్కి తీసుకొని చూడండి. అప్పుడు మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. దాన్ని బట్టి కొత్త బండ్లు కొనాలనా లేదా అనేది అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ ఫీల్డ్లోకి అయితే కొత్తగా రావాల్సిన వాళ్ళు మాత్రం తొందర పడకండి. ఇప్పుడైతే బిజినెస్ అస్సలు లేదు, చూస్తున్నారు కదా. నేను గత 4-5 రోజుల నుంచి పెట్టే వీడియోలు అయితే కంటిన్యూగా చూస్తున్నారు మీరు. నాకు రోజు అర్ధరాత్రి 12-1 గంట వరకు అయితే ఎంత మిగులుతుంది అనేది మీకు చూస్తున్నారు నా వీడియోలలో. కాబట్టి మీరు అనవసరంగా కొత్త బండ్లు తీసుకొని ఇబ్బంది పడకరి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ గుండ్లపోచంపల్లిలో ఉన్నా. ఇక్కడ నుంచి అయితే ఆల్రెడీ ఆన్లైన్లోనే ఉన్నాయి, కానీ డ్రాప్లు ఏం రావట్లేదు. ఎంటీ అయితేనే వెళ్తున్నాయి ఇక్కడ నుంచి, ఏం చేసేటట్లేదు. ఇప్పటికే ఓపిక లేదు. పొద్దుగాల ఎంత 10 గంటలకు తీసినాం కదా, 9:30-10 అయ్యింది. కరెక్ట్ టైం గుర్తులేదు నాకు. ఆ టైం నుంచి ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట అవుతుంది. ఆల్రెడీ 12:55 అవుతుంది. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా క్యాబ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్, గుడ్ నైట్ డ్రైవర్స్ అందరికీ అన్న. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ఫ్రెష్గా అయితే స్టార్ట్ అయిపోదాం.